టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 353(1), 229, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఎవరైనా సరే టీటీడీ మీద గాని, వెంకటేశ్వర స్వామి మీద గాని, టీటీడీ అనుబంధ సంస్థల మీద గాని ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా కఠినంగా మేము ఉండబోతున్నాం. నేనైతే చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరైనా సరే టీటీడీ మీద ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తాం. మేము నిన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న 2 రోజుల ముందుకు ఎస్పీ గారిని కలిసి నేను కూడా అక్కడ వారికి చెప్పడం జరిగింది. టీటీడీలో గోశాల్లో ఏమి జరగకపోయినా సహజంగా ఆవులు మరణిస్తే దాన్ని అక్కడ దానా సరిగ్గా పెట్టలేదు, బక్క చిక్కిపోయాయని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా గో సంపద, ఆ గోశాలన గో వధశాలన అనే వచ్చే విధంగా పేపర్లో రాయించుకొని ఇక్కడ హిందువుల మనోభావాలు బాధపడే విధంగా చేసినటువంటి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, మాజీ తిరుపతి ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. నిన్న అదే కంప్లైంట్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కూడా మేము వారికి వివరించడం జరిగింది. దాని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా భగవంతుడి మీద అసత్య మాటలు మాట్లాడే వారికి ఒక గుణపాఠంగా కావాలని చెప్పి నేను భావిస్తూ